గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. నిన్న తెలంగాణ శాసన సభలో 2026-27 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటనను చేయడం అనేది జరిగింది. ఆయన చేసిన ప్రకటన ఉన్నట్టుగా మీకు తెలియజేస్తాను. చేయూత పథకానికి అర్హులైనటువంటి వారికి 2 లక్షల నూతన పెన్షన్లు ఇవ్వడానికి మంజూరు చేస్తున్నాము అని ఆయన ప్రకటన చేయడం అనేది జరిగింది. ఈ ప్రకటనను బేస్ వాయిస్ తోటి అంటే లాస్ట్గా పెద్ద గొంతుతోటి 2 సార్లు రిపీట్ చేయడం అనేది జరిగింది. చేయూత పథకానికి అర్హులైనటువంటి వారికి 2 లక్షల నూతన పెన్షన్లు ఇవ్వడానికి మంజూరీ చేస్తున్నాము అని ఆయన 2 సార్లు అనౌన్స్ చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బల్లలు చరుస్తూ చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తీకరించడం అనేది జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే త్వరలోనే ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సమాయత్తమైనట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ బట్టి విక్రమార్క గారు తెలియజేసిన దాని ప్రకారము అర్హులైనటువంటి వారికి కొత్త పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అని వారు తెలియజేశారు. అర్హులైనటువంటి వారు ఎవరు? ఆసరా పెన్షన్లకు అర్హతలు ఏంటి? దరఖాస్తు సమయంలో ఇక్కడ దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఉండవలసినవి ఏమిటి, ఆ తర్వాత అర్హతలు ఏమిటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యే విధంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని వెంటనే ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ కలిగించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే ముందు కంపల్సరిగా తప్పకుండా ఈ పెన్షన్ దరఖాస్తు చేసుకునే వారికి ఉండవలసింది ఏమిటి అన్నది ముందు మీకు తెలియజేస్తాను. తప్పకుండా ఉండవలసినవి ఏమిటి అంటే ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్దారులకు అయితే మాత్రము 57 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎందుకంటే గతంలో 2023 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వము 57 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఈ సంవత్సరం కూడా 57 సంవత్సరాలకు ఇస్తారా లేదా 60 సంవత్సరాలకు పెంచుతారా 65 సంవత్సరాలకు పెంచుతారా అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. గతంలో ఇచ్చిన దాన్ని బేరీజ్ చేసుకుంటే మాత్రము 57 సంవత్సరాలు నిండి ఉండాలి అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈ 57 సంవత్సరాలు నిండినట్టుగా మీ దగ్గర ఆధార్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, లేదా ఇతర స్టడీ సర్టిఫికేట్లు కానివ్వండి తప్పకుండా ఉండాలి. ఇది ఓల్డేజ్ పెన్షన్కు సంబంధించి. ఇక వితంతు పెన్షన్కు సంబంధించి తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వితంతువులు ఎవరు అంటే భర్త చనిపోయినటువంటి వారు. భర్త చనిపోయినటువంటి వారికి వారి భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇది వితంతు మహిళలు గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత వికలాంగులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 40% పైగా సదరం ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. 40% పైగా వైకల్యం ఉంటేనే ఈ ఆసరా పెన్షన్లో వికలాంగుల పెన్షన్ మంజూరు చేయబడుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈఎన్టీ వారికి, చెవిటి మూగవారికి 51% పైగా పర్సంటేజీ కలిగి ఉండాలి. మిగతా కేటగిరీలందరికీ కూడా 40% ఉన్న పెన్షన్ వస్తుంది. ఒక చెవిటి మూగవారికి మాత్రం సదరం సర్టిఫికేట్లో 51% పైగా వైకల్యం అనేది ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత సింగిల్ ఉమెన్ పర్సన్స్ ఉంటారు కదా, ఒంటరి మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారి భర్త నుంచి విడిపడినప్పుడు వారు తీసుకున్నటువంటి ఇక్కడ కోర్టు ద్వారా కానివ్వండి, ఇతరుల ద్వారా కానివ్వండి తీసుకున్నటువంటి విడాకుల ధృవీకరణ పత్రాన్ని వారు తప్పనిసరిగా కలిగి ఉండాలి. లేదా కాంపిటేటివ్ అథారిటీ ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రమైనా కానీ వారి దగ్గర ఉండాలి. ఇక తర్వాత గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, బీడీ కార్మికులు కానివ్వండి, ఈ 3 కేటగిరీలకు సంబంధించి 50 సంవత్సరాలు నిండినట్టుగా వారి దగ్గర ఆధార్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, ఇతర ఎనీ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ కానివ్వండి, స్టడీ సర్టిఫికేట్స్ కానివ్వండి ఉండాలి. వీరికి ఈ 3 కేటగిరీల వారికి 50 సంవత్సరాలు నిండిన వెంటనే
ఇక్కడ ఆసరా పెన్షన్లకు అర్హత కలిగి ఉంటారు. ఆ తర్వాత ఈ 3 కేటగిరీలకు సంబంధించి వారి సొసైటీల్లో సభ్యత్వం కలిగినటువంటి కార్డు కూడా వారి దగ్గర ఉండాలి. దాన్ని కూడా జత చేయవలసి ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ 50 సంవత్సరాలకు పెన్షన్లు ఇచ్చే కేటగిరీలో ఈసారి ఇక్కడ చేతి వృత్తుల వారిని కూడా చేరుస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది. అది వారిని చేరుస్తారా లేదా అన్నది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేతి వృత్తుల వారిని కూడా అంటే చాకలి వారిని, మంగళ వారిని, కమ్మరి వారిని, కుమ్మరి వారిని, వడ్రంగి వారిని, అవసల వారిని, పూసల వారిని, మేదర్ వారిని ఈ విధంగా చేతి వృత్తుల వారిని కూడా 50 సంవత్సరాల వయసులోకి చేర్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత హెచ్ఐవి బాధితులు కానివ్వండి, పైలేరియా బాధితులు కానివ్వండి, డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి, వీరు వారి వ్యాధికి సంబంధించినటువంటి ఇక్కడ ధృవీకరణ పత్రాలను, మెడికల్ సర్టిఫికేట్లను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మ్యాండేటరీగా మీరు కలిగి ఉండాలి. వీటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరు వీటిని సమకూర్చుకోండి. ఇక అర్హతలు ఏంటి అన్న విషయంలోకి వచ్చినట్లయితే ఈ అర్హతల్లో ముందుగా ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం కానివ్వండి, ప్రైవేటు ఉద్యోగం కానివ్వండి ఉండకూడదు. వారికి ఈ పెన్షన్లు ఇవ్వబడవు. మరియు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కానీ, కొడుకులైనా కానీ, ఇతరులైనా కానీ ఉద్యోగస్తులు ఉన్నట్లయితే వారి తల్లిదండ్రులకు ఈ పెన్షన్లను ఇవ్వడం అనేది జరగదు. ఇది మొదటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉండకూడదు. రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీలకు ఈ పెన్షన్లు ఇవ్వబడవు. మరియు వారి భార్యలకు కానివ్వండి, ఇతర కుటుంబ సభ్యులకు కానివ్వండి ఈ పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరగదు. ఇక మనకు మూడవది 4 ఎకరముల తరి భూమి కానివ్వండి, నీటిపారుదల పరిధిలో ఉన్నటువంటి 3.5 ఎకరాలని గతంలో ఉండేది, ఇప్పుడు 4 ఎకరాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. 4 ఎకరముల తరి భూమి కానివ్వండి, 7.5 ఎకరముల మెట్ట భూమి కానివ్వండి, ఆ పైన ఈ భూమిని కలిగి ఉండకూడదు. 4 ఎకరాల తరి భూమిని, 4 ఎకరాల పైన తరి భూమిని, 7.5 ఎకరాల పైన కుష్కీ భూమిని కలిగి ఉండకూడదు. కలిగి ఉన్నట్లయితే ఈ పెన్షన్లు మీకు మంజూరు చేయడం అనేది జరగదు. 5వది తప్పకుండా మీకు రేషన్ కార్డును కలిగి ఉండాలి. మీరు రేషన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి. ఇక తర్వాత గ్రామీణ ప్రాంతాలలో అయితే 1,50,000 లోపే మీరు ఆదాయాన్ని కలిగి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలకు మించి ఆదాయాన్ని కలిగి ఉండకూడదు. దీనికి సంబంధించి ఆ సంవత్సరానికి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని మీరు సమర్పించవలసి ఉంటుంది. ఇక తర్వాత 4 చక్రాల వాహనాలు కలిగి ఉండకూడదు. అంటే ఇక్కడ భారీ వాహనాలు, కార్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి, లారీలు కానివ్వండి, ఇతర 4 చక్రాల వాహనాలను మీరు కలిగి ఉండకూడదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 4 చక్రాల వాహనాలు జీవనోపాధి కోసము తీసుకున్నటువంటి వారికి మినహాయింపును ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని కుటుంబాలలో ఒక కారు తీసుకొని దాన్ని బాడుగా పైన రెంటుకు, కిరాయిలకు తిప్పుకొని జీవనోపాధిగా కల్పించుకున్న వారు ఉంటారు. అలాంటి వారికి మినహాయింపులు ఇవ్వడం అనేది జరిగింది. సోషల్ స్టేటస్ పరంగా 4 చక్రాల వాహనాలు కలిగినటువంటి వారిని, ఇతర భారీ వాహనాలు కలిగినటువంటి వారిని ఈ పెన్షన్ల పరిధిలోకి రానివ్వడం అనేది జరగదు. వారి కుటుంబ సభ్యులకు కానీ వారికి కానీ ఈ పెన్షన్లు ఇవ్వడం అనేది జరగదు. ఇక తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు కానివ్వండి, లేదా ఇతర సోషల్ స్టేటస్ పరంగా సంబంధించినటువంటి ఆదాయ వనరులు కానివ్వండి ఉండకూడదు. అంటే ఇప్పుడు పెట్రోల్ పంపులు కానివ్వండి, పెద్ద పెద్ద రైస్ మిల్లులు కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఇలాంటివి కలిగి ఉన్నట్టయితే వారిని కూడా సోషల్ స్టేటస్ పరంగా బీపీఎల్ పరిధిలో నుంచి మినహాయించడం అనేది జరుగుతుంది. కాబట్టి వారికి కూడా ఈ ఆసరా పెన్షన్లను, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆసరా పెన్షన్లను అందించడం అనేది జరగదు. మొత్తానికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పేద ప్రజలకే ఈ ఆసరా పెన్షన్లను కేటాయించడం అనేది జరుగుతుంది, మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ, అంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటన చేసింది, దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా కానీ, అప్లికేషన్ ప్రాసెస్కు సంబంధించినటువంటి సమాచారం వచ్చినా కానీ, మొత్తానికి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే
వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.